శారీరకంగా మానసికంగా ఎదగడానికి యోగా తప్పనిసరి. ఈ ఒక ఊర్లలో మనం ఒక ఎడ్ల బండి పోతుంటే 2 ఎడ్లు సమానంగా పోతేనే అది గమ్యాన్ని చేరగలదు. ఆ రకంగా ప్రతి ఒక్క మనిషి శారీరకంగా మానసికంగా ఒక దగ్గర ఉన్నప్పుడే 2 సమానంగా వెళ్ళినప్పుడే మన జీవితంలో ఉన్నత స్థానానికి రావచ్చు. కాబట్టి శారీరకంగానే కాకుండా మానసికంగా సిద్ధం చేయడానికే ఈ యోగా అనేది రావడం జరిగింది. ఈ యోగాకి భారత ప్రభుత్వం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ స్కూల్లో అంటే చిన్న ఏజ్లోనే ప్రతి స్కూల్లో కూడా యోగాని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ భారత ప్రభుత్వం యోగాకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మానసికంగా శారీరకంగా పిల్లల్ని చిన్నప్పటి నుండే సిద్ధం చేయడానికి యోగాని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అదృష్టంగా భావించాలి పిల్లలందరూ కూడా. ఈ 10-15 సంవత్సరాలు అప్పుడే మీరు యోగా నేర్చుకుంటారంటే మీరు చాలా అదృష్టవంతులు. అంటే మీ శరీరంలో రాబోయే రోజుల్లో ఎలాంటి రుగ్మతలు రాకుండా, ఎలాంటి వ్యాధులు రాకుండా, మానసికమైన ఈ రోజులో మనం తినేటటువంటి కల్తీ ఫుడ్ తింటున్నాం. ఎక్కడ ఏది తిన్నా కానీ ఏం తిన్నా కల్తీ ఫుడ్ తింటున్నాం. కాబట్టి మనకు అనేక రకాల రోగాలు ఇప్పుడు 10-15 సంవత్సరాలు 16 సంవత్సరాలు షుగర్, బీపీలు ఇవన్నీ కూడా రావడం జరుగుతున్నది. ఆ రోజుల్లో పెద్దవాళ్ళకు శారీరక శ్రమ ఉండే, వాళ్ళకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వ్యాధులు వస్తుండే, కొంతమందికి రాకపోతుండే, అలాంటి పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు అన్నింటినీ నివారించాలంటే మీరు కంపల్సరిగా వ్యాయామం, ఖచ్చితంగా శారీరక వ్యాయామం చేయాలి, మానసిక వ్యాయామం కూడా చేయాలి. శారీరక మానసిక మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఓన్లీ శారీరక వ్యాయామం అవుతుంది. మీరు యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రాణాయామాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మానసికంగా కూడా సిద్ధమవుతారు. ఈ రోజులల్లో మనుషులు చనిపోతున్నారంటే, రుగ్మతలు వస్తున్నాయంటే ప్రధానమైన కారణం ఏంటంటే మానసిక రుగ్మతలు. మానసికంగా కృంగిపోయి మనిషి చనిపోతున్నాడు, శారీరకంగా కాదు, మానసికంగా. కాబట్టి మానసికంగా ఈ చిన్నప్పటి నుండే మీకు ఒక విత్తనం వేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు మంచి భారత పౌరులుగా ఖచ్చితంగా మీరు నిలబడతారు. శారీరకంగా మానసికంగా ఎదిగి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ యోగాని అందరూ కూడా ప్రాధాన్యత ఇస్తూ రోజొక 1 అవర్ దీనికి కేటాయించాలని మేము కోరుతున్నాం. మా గురుకుల వాకింగ్ టీం తరఫున మేము అందరం కూడా కోరుతున్నాం. ఇక మా అంతా పెద్ద మనుషులు అందరూ కూడా 50-60 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా రోజు యాక్టివ్గా వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు. వాళ్ళని మీరు ఇన్స్పైర్ చేసుకోవాలి. మీరు కూడా పిల్లలు ఏమేడా మీరు చేసుకుంటూ ఇప్పటి నుండే మీరు నిలదొక్కుకోవాలని, మీరు యోగాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుచున్నాం. సార్ మీరు ఒక నిమిషం. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ. కొంచెం గట్టిగా. మా గురుకులంలో వారానికి 2 సార్లు మేము యోగా చేపిస్తాం పిల్లలకు. అలాగే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ లెక్చరర్స్ వాళ్ళు కూడా మా దాంట్లో ఈ యోగా రోజు వచ్చి పార్టిసిపేట్ అవుతారు. మరి యోగా అనేది ఒకటి సైన్స్. మరి ముందు తరాల్లో చూస్తే ఈ యోగాలో ఉన్న ఈ ఆసనాలన్నీ కూడా అప్పుడు పూర్వీకులు రోజువారీ పనిగా చేసేవాళ్ళు. మరి ఈ తరంలో చూస్తే మరి ఇలాంటి ఏవి కూడా సరళ యంత్రాలు లాంటివి లేవు. అప్పుడు సరళ యంత్రాలు అంటే మూట కొట్టడం కానీ, రాటు కొట్టడం కానీ, మనం యాతం కొట్టడం కానీ ఇవన్నీ యోగాలో ఒక భాగంగా అనిపిస్తున్నాయి. మరి ఈరోజు అవన్నీ కనుమరుగు కావడం వల్ల ఇప్పుడు ఈ యోగా అనేది తప్పకుండా మనము దీన్ని పాటిస్తే మనకు రోగాలకు మనం దూరంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. మరి యోగా అనేది అందరూ రోజు దినచర్యగా దీన్ని 1 గంట సేపు చేయాల్సిందిగా కోరుతున్నాను. యోగా డే సందర్భంగా మా కళాశాల చేసినటువంటి వాకింగ్ సభ్యులందరికీ కూడా మరియు మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యోగా ద్వారా మనం పొందేటటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఈ ఆధునిక కాలంలో ఏంటిదంటే, ఈ ఆధునిక కాలంలో మనిషి యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయి విపరీతమైనటువంటి స్ట్రెస్ గురి కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ స్ట్రెస్ గురి కావడం మూలంగా చాలామందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ను మనం నిర్మూలించాలంటే, తగ్గించాలంటే మనము ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ అది తాత్కాలిక ప్రయోజనం మాత్రమే మనకు కలుగుతుంది. కానీ మనకు దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందాలి, మనం మానసికంగా ఒక సుస్థిరతను సాధించాలంటే యోగా అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. యోగా చేయడం ద్వారా మనం జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనము
స్థిరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి, మానసికంగా స్థిరంగా ఉండడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి అందరికీ కూడా మానసిక ధైర్యం పొందడం కోసం ఈ యోగాను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.